అట్లయితే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మారక ద్రవ్యాలు మారాలి, మారక ద్రవ్యాలు మార్పు చేరుకోవాలన్న దానిపై అయితే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క విద్యార్థి ప్రజా సంఘాలు అయితేనేమి నాయకులు అయితేనేమి ఇక్కడ పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ చైతన్యవంతులు చేయాలనే నేపథ్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అయినటువంటి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎక్కువగా మారక ద్రవ్యాలు అయితేనేమి ఇటు గంజాయి అయితేనేమి వాడకంలో ముందస్తు స్థానంలో ఉంది. ఈ యొక్క మారక ద్రవ్యాలు వాడటం వల్ల విద్యార్థులు పెడత పెట్టే కార్యక్రమాలు ఏదో జరుగుతున్నాయన్న నేపథ్యంలో ఈ రోజు చేపట్టే కార్యక్రమం అయితే ఈ యొక్క పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ విద్యార్థులు అయితే పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విద్యార్థులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఆంధ్ర ఒడిశా సరిహద్దు అయినటువంటి పలాసలోని మారక ద్రవ్యాలు ఎక్కువగా అవుతున్నాయి. విద్యార్థులు ముఖ్యంగా పెడదవ పట్టే కార్యక్రమాలు చేపట్టారన్న దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? నమస్కారం అండి. ఇది వరకు మన ప్రాంతాల్లో మన జిల్లాల్లోన పెద్దవాళ్ళు మాత్రమే తాగడం తిరగడం చేసి ఇబ్బంది పడుతూ ఉండేవారు. అంటే పిల్లలకి ఇబ్బంది ఉండేది కాదు. అంటే పిల్లలు బాధపడేవారు, వాళ్ళ వస్తున్న భార్య బాధపడి ఇలాంటి బతుకులు ఎలా ఉన్నాయి అని బాధపడేవారు. ఇప్పుడు చూస్తుంటే యూత్ పోతున్నారు. డ్రగ్స్ అనగా సిగరెట్లు అనగా ఆ పిల్లలు యూత్ కుర్రోళ్ళు లైంగిక వేధింపులు అనగా గృహహింస ఇలాంటి బోల్డ్ చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలు అమలు చేయటం లేదు. యూత్ బాగా చెడిపోతున్నారు. ఈ డ్రగ్స్ వల్ల డ్రింక్ వల్ల బాగా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మన సమాజం మాత్రం మారడం లేదు. ఎప్పటికైనా సమాజం మారాలని ఈ రోజు గ్రీన్ ఆర్మీ తీసుకున్న మంచి నిర్ణయంకి మేమందరం ఏకీభవిస్తున్నాం. అందరం కలిసి మంచి నిర్ణయాలు చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికైనా యూత్ మంచి నిర్ణయాలు చేసుకుని చదువుకున్న చదువుకు విలువ దానికి యూత్ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం జనాలు చూడడానికి చాలా బాగుంది. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ అది ఆచరణలో ఉంటే బాధ తెలుస్తుంది అనమాట. ప్రతి ఇంట్లో నన్ను డ్రగ్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏదో చదువుకొని ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడి పంపిస్తుంటే ఇక్కడికి వచ్చి డ్రగ్స్ కు అలవాటు పడ్డము, ఒక 4-5 కలిపి గ్యాంగ్ రేపులకు అలవాటు పడ్డము. అంటే ఆడపిల్లలకి స్వేచ్ఛ లేకుండా పోవడం, మగ పిల్లలు ఎలా పడితే అలాగా చదువుకి ఏ నిర్ణయం కోసం స్కూల్కి వస్తున్నారో అది సక్రమంగా చేయలేకపోవడం వల్ల ఇవన్నీ దీనికి ప్రభుత్వం కూడా కారణమవుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటన్నిటికీ పరిష్కారం చూపి ఖచ్చితంగా ప్రజల మేలు కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఐద్వా జిల్లా నాయకురాలు. నా పేరు సుగుణ. చూస్తే కనుక మొన్న జరిగినటువంటి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మారక ద్రవ్యాలు వాడుతూ అగాత్యానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే మన నెలకొంది మన పలాస కాశీబుగ్గ. అసలు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఇలాంటి పాల్పడేదానికి అసలు చిన్నప్పటి నుంచే 8th, 6th, 7th క్లాస్ స్టూడెంట్ నుంచే సిగరెట్లు మత్తు పదార్థాలకు అలవాటు పడడానికి ముఖ్య గల కారణాలు ఏంటి? యాక్చువల్ అండి 15 to 28 ఇయర్స్ మధ్యలో పిల్లలకి యాక్చువల్లీ చాలా స్పీడ్ గా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు ఏంటంటే పియర్ గ్రూప్స్ ఏవో ఉంటాయో వాళ్ళు ఒక ఫ్యాషన్ గానో లేదంటే ఒక ఏదో సరదాగానో అలవాటు చేస్తారు. ఆ అలవాట్లో మత్తుగా మారిసైపోయి వాళ్ళు నెమ్మదిగా ఇంట్లో దొంగతనాలు, చైల్డ్ స్నాచింగ్స్, అలాగే ఇంట్లో అవసరమైతే ఇంకేమైనా చేసి దొంగతనాలు కాకుండా ఇంకేమైనా చేయడానికి రెడీగా ఉంటారు. మెయిన్ ఎందుకోసం అంటే వాళ్ళలో తెలియకంట బాడీలో ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆనందంలో ఏమేమి చేద్దామని నెమ్మదిగా వాళ్ళు అటువైపు వెళ్తుంటారు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనను గ్రహించాలి. వాడేమైనా ముందు ఎలా ఉంటుందంటే వాళ్ళు తాగిన వెంటనే భయము, టెన్షన్ అన్నీ పోతాయి. ఆ ఫ్రీనెస్ కోసమని వాళ్ళు తాగడం మొదలెడతారు. వాళ్ళని గుర్తించి పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నారంటే పక్కనున్న పెద్ద వ్యక్తులకు కానీ ఒక డాక్టర్ కానీ సంప్రదించి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి దీని నుంచి బయటపడడానికి అయితే అవకాశం ఉంది. సో డ్రగ్స్ రహిత సమాజంగా ముందుకు తీసుకెళ్ళడానికి చెయ్యి కలిపి మనందరం కూడా యువతను మంచి దారిలో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు చేపట్టే కార్యక్రమంలో ప్రచారం అయితే జోరుగా సాగిందని చెప్పుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని స్పందించి ఎటువంటి పరిణామాలు అంటే ఏమైనా మార్పు జరుగుతుందని మీలో విశ్వాసం ఉందా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే దేశానికి యువతే చాలా ఇంపార్టెంట్. కాబట్టి యువతను మనం చదువు వైపు కానీ స్కిల్ డెవలప్మెంట్ వైపు కానీ వాళ్ళకి అవకాశాలు కల్పించి అటువైపు చదువు పట్ల అవగాహన కలిగిస్తే
యువతని ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ వెళ్తారండి. వాళ్ళని చెడుదేవ లేకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడున్న సమాజం పైన, ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన చర్యలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఆర్మీ మరియు ఉద్యోగ సంఘాల తరఫున నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు చూస్తే కనుక పెద్ద ఎత్తున ఈ జరిగినటువంటి కార్యక్రమంలో విద్యార్థులుగా మీరు కూడా పాల్గొనడం జరిగింది. అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క కార్యక్రమం విద్యార్థులకే టార్గెట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ రోజు మారక ద్రవ్యాలు పూర్తిగా మానండి. అసలు మారక ద్రవ్యాలు అనేది విద్యార్థులకు ఎందుకు అలవాటు పడింది? దాన్ని అటువైపు ఎందుకు మగ్గు చూపుతున్నారు విద్యార్థులు? ప్రెసెంట్ ఒక భారతదేశం అనేది డెవలప్ చెందాలన్నా లేదంటే పోవాలన్నా స్టూడెంట్స్ యువతే ముఖ్య కారణం. ఇప్పుడు చెడుకి కాకుండా మంచి కాకుండా చెడుకి ఎక్కువ ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ప్రెసెంట్ మా స్టూడెంట్స్ మేము చేసినంత వరకు అయితే చూడాలి, చూసి ఒకరు కాకపోయినా 10 మంది కాకపోయినా ఒకరైనా మారాలనే మా ఉద్దేశం. ఇప్పుడు ఈ డ్రగ్స్ వల్ల అమ్మాయిల మీద కూడా చాలా ఎక్కువ అట్రాక్ట్ చూపిస్తుంది, దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మారాలనేదే మా సంకల్పం. ఈ ప్రోగ్రామ్ కూడా మేము దాని గురించే చేసాము. నెక్స్ట్ వన్ గర్ల్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి, ఎన్సీసీలోకి రావాలి, మన భారతదేశం అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మన ఉత్తరాంధ్రలో అయితే అధికంగా మత్తు పదార్థాలు లభ్యమవుతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం కానీ అలాగే మిగతా అధికారులు కానీ దీనిపై దృష్టి సారిస్తున్నా కూడా పూర్తిగా నియంత్రించలేకపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు విద్యార్థి పరంగా అయితే ప్రతి స్కూల్లోనూ కాలేజీల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలా, ప్రతి వారము 10 రోజులకు ఒకసారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల వైపు వెళ్లకుండా చూసే మార్గం చేయాలా. ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు ఏది చూస్తే అది వెంటనే నేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని కారణంగానే ఈ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడడంతో పాటుగా దానికి డబ్బుల కోసం అని చెప్పేసి దొంగతనాలు లేదా అత్యాచారాలు కూడా వెనుకాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే విద్యా సంస్థల్లో ఇలాంటివి ఏర్పాటు చేసే పని ప్రభుత్వం మీద దీన్ని పూనుకొని చేయాలా. ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి విద్యార్థులకు పక్షాన ఉంటున్నాము, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూస్తామని చెప్తా ఉన్నాయి. కానీ అది కొంతవరకు మాత్రమే అవుతా ఉన్నాయి, కానీ పూర్తిగా అమలు మాత్రం చేయడం లేదు. ఖచ్చితంగా పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి అసలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.